ఎయిర్ క్రాఫ్ట్ పై ఇరాన్ డ్రోన్లతో దాడి చేస్తే దానికి ప్రతిగా ట్రంప్ సేనలు ఇరాన్ అణు రియాక్టర్లపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అంటే యుద్ధం మొదలైనట్టే భావించాలా? యుద్ధం అనివార్యమా? అండ్ అక్కడ గల్ఫ్ లో యుద్ధ వాతావరణం ఏ రకంగా ఉంది అంటే ఏం చెప్తారు? గత ఒక నెల నుండి మనం చూస్తున్నాం ఇరాన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాల మధ్య ఎప్పుడు యుద్ధం వస్తుందా అని అందరూ ఆతృతతో ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇరానే ముందుగా తన షాహిద్ 139 డ్రోన్లతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ ఎయిర్ క్రాఫ్ట్ యుఎస్ఎస్ అబ్రహం లింకన్ పై దాడికి పాల్పడడం జరిగింది. చూడండి, అంటే ఇరాన్నే ప్రీఎంప్టివ్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పై దాడి చేయడం. దీన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పైన ఉన్న F-35C అనే 5th జనరేషన్ ఫైటర్తో దాన్ని కూల్చేయడం జరిగింది. అంటే ఇరాన్ ఏం చేసిందంటే అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్కు ఉన్న సెక్యూరిటీ ఎంత బలంగా ఉందో తన షాహిద్ మోడర్న్ డ్రోన్తో టెస్ట్ చేయడం జరిగింది. యుఎస్ దాన్ని కోల్చడం జరిగింది. కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుఎస్ఎస్ అబ్రహం లింకన్ని ఈ పర్షియన్ గల్ఫ్ అంటే ఇరాన్ తీరం నుంచి కాస్త అరేబియన్ నార్త్ సీ దగ్గరికి, అంటే నార్త్ అరేబియన్ సీ కొంచెం దూరం తీసుకెళ్ళింది. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ ఫైర్ పవర్కి భయపడిందా? ముందు జాగ్రత్త చర్య అనేది ఇక్కడ మనం చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్కి సంబంధించిన కదలికలు, అంటే దాన్ని ఏంటంటే అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో తన షిప్లు గోస్ట్ మాన్యూవర్ అంటారనమాట. ఒక భయంకరంగా తిరుగుతూ ఉంటాయి సముద్రంలో, ఒక్క చోట నిశ్చలంగా నిలబడదు, ఎందుకంటే శత్రుదాడులు తట్టుకోవడానికి. కానీ దాని ఆనుపోనులు చూడడానికి చైనీస్ స్పైయింగ్ షిప్ యువాంగ్ వ్యాన్ కేటగిరీ షిప్ అక్కడికి వచ్చిందని తెలుస్తుంది. అంటే చైనా దాని కదలికల్ని ఇరాన్కి చారేస్తుంది శాటిలైట్లు వాటి ద్వారా కదలికలతో. దీంతో పాటు రష్యా చైనాలు ఇరాన్ నేవీతో కలిపి పర్షియన్ గల్ఫ్లో అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, అమెరికా నేవీలు షిప్లకి డిస్ట్రాయర్లకి దగ్గరలో నేవల్ ఎక్సర్సైజ్ చేయడం. చూడండి ఎంతటి దారుణమైన టెన్షన్స్ అక్కడ ఉన్నాయో అక్కడ మనం చూడొచ్చు. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన ఒక పెద్ద కదలికలు, టెన్షన్స్ అక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ $13 బిలియన్ విలువైంది, అంటే 1,00,000 కోట్ల కంటే పెద్దదనమాట. దాని మీద ఒక్క డ్రోన్ అటాక్ చేసినా దానికి నష్టం ఎంత ఉందా? కానీ అమెరికా తన సూపర్ పవర్ ఆధిపత్యానికి ఒక పెద్ద ఛాలెంజ్గా అక్కడ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ దగ్గర చెప్పుకోవచ్చు. అంటే ఒక్క డ్రోన్ తగిలినా అది అమెరికాకి, డొనాల్డ్ ట్రంప్కి తీవ్రమైన అవమానంగా మనం చెప్పొచ్చు. తర్వాత ఇప్పుడు ఇరాన్ను తన డ్రోన్లు, అంటే షాహిద్ డ్రోన్ని కామికాజ్ అంటే ఆత్మాహుతి దళం అంటారన్నమాట. కామికాజ్ అంటే ఆ డ్రోన్ని 80,000 డ్రోన్ని, అధునాతనమైన డ్రోన్ని రెడీ పెట్టినట్టు తెలుస్తుంది. 80,000 డ్రోన్లు అనమాట. అంటే మిసైల్ పవర్ లేకుండానే ఆ డ్రోన్లతో ఈ గల్ఫ్ ప్రాంతంలో సర్వనాశనాన్ని క్రియేట్ చేయగలిగిద్ది అనమాట. అదొకటి. తర్వాత ఇరాన్ ఎంత రెచ్చిపోతుందంటే ఇరాన్ 2 ఆయిల్ ట్యాంకర్లు, విదేశాలకు సంబంధించిన 2 ఆయిల్ ట్యాంకర్లను సీజ్ చేసినట్టు తెలుస్తుంది పర్షియన్ గల్ఫ్లో. అంటే ఏంటి, అమెరికా దాడి చేస్తే ఇక పర్షియన్ గల్ఫ్ నుంచి 20% ఆయిల్, 20% న్యాచురల్ గ్యాస్ ట్రాన్స్పోర్ట్ అవుతుందండి. అది మొత్తాన్ని నేను బంద్ చేస్తాను అని తీవ్రమైన హెచ్చరిక ఆల్రెడీ ఇచ్చినట్టు తెలుస్తుంది. దాంతోపాటు రెడ్ సీ అంటే సూయజ్ కెనాల్ వచ్చే రెడ్ సీను కూడా క్లోజ్ చేస్తాను. అంటే ఏంటి, ప్రపంచంలో 50% ఆయిల్, 50% గ్యాస్ ఈరోజు ఇరాన్ చేతిలో ఉందని చెప్పొచ్చు. ఆ ట్రేడ్ రూట్ అంతటిని అది ఆపేస్తే పవర్ దాని దగ్గర ఉంది. తర్వాత ఇరాన్ యొక్క సపోర్ట్దారులైన హౌతీస్ ఇది యమన్లో, వాళ్ళు రెడ్ సీ దగ్గర ఈ బాబ్ ఎల్ మనాబ్ దగ్గర వాళ్ళు ఉంటారు. తర్వాత అక్కడ హమాసు, హిజ్బుల్లా లెబనాన్ దగ్గర సూయజ్ కెనాల్ దగ్గరలో మెడిటేరియన్ సీ దగ్గర వాళ్ళు అటాక్ రెడీగా ఉన్నారు. ఇక సిరియాలో ఇరాన్ సపోర్ట్దారులు రెడీగా ఉన్నారు. ఇరాక్లో ఈ షియా ఇరాన్ సపోర్ట్దారుల దళాలు వాళ్ళు ఆల్రెడీ ఛాలెంజ్ చేయడం జరిగింది. అంటే గల్ఫ్ అంతా ఒక ఇరాన్ సపోర్ట్ అంతటికి మేము ఇస్తామని ఒకటి వచ్చింది. తర్వాత సౌదీ అరేబియా, యుఏఈ దేశాలు ఇరాన్పై దాడికి ఎయిర్ స్పేస్ని వాళ్ళు డినై చేయడం జరిగింది, అమెరికాకి ఇవ్వడం లేదు. అంటే ఇరాన్ ఎంతటి దాడికి పాల్పడుతుందో అన్నట్టు భయపడుతున్నారు. మొత్తం 30,000 అమెరికన్ దళాలు అక్కడ మనకి తెలుసు అక్కడ అలర్ట్గా ఉన్నాయి. వాటినన్నిటి మీద ఇరాన్ మిసైల్స్కి రెడీ చేసిన తర్వాత కొర్రమ్ కేజ్ అనే ఒక 5th కొర్రమ్ కేజ్ 5th, కొర్రమ్ కేజ్ 4, ఇది ఒక 4 అనేది ఇజ్రాయెల్కి టార్గెట్గా, 5th అనేది అమెరికా వాషింగ్టన్ని చేరగలిగే ఒక ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైలు.
మరి వీటిని కూడా ఇరాన్ రెడీ చేసింది. యాక్చువల్గా చెప్పాలంటే ఖుర్రమ్ కేజ్ అనే మిసైల్ భయపడే అమెరికా ఇప్పటివరకు అటాక్ ఆపింది అనేది ఇప్పటివరకు మనకు తెలుస్తుంది. కానీ ట్రంప్ అక్కడ కృత నిశ్చయంతో అంటే సంకల్పంతో ఉన్నాడు ఇట్టి పరిస్థితుల్లో ఇరాన్పై దాడి చేయాలని. కానీ ఇరాన్ను అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద డ్రోన్తో దాడి చేస్తే దాన్ని అమెరికా కూల్చిన అమెరికా దానికి ప్రతిచర్యగా ఇరాన్ టెహ్రాన్లో బాంబు పేలుళ్లకు పాల్పడిందని తెలుస్తుంది. తర్వాత ఇరాన్ ఇస్ఫహాన్ ఈ అణు రియాక్టర్ దగ్గర ఒక పెద్ద పేలుళ్లు సంభవించినాయి. మరి ఆ పేలుళ్లు ఎందుకు సంభవించినాయి అనేది ఇంతవరకు తెలియడంలో. కానీ అమెరికా లేదా మొసాద్ ఇజ్రాయెల్ దళాలు అక్కడ చొచ్చుకెళ్ళి అక్కడ దాడులకు పాల్పడినట్టు తెలుస్తుందన్నమాట. కానీ ఇదంతా ఒకటి అంటే యుద్ధం ఒక చోట ఆల్రెడీ మొదలైనట్టే, ఒక రకంగా పరోక్షంగా యుద్ధం మొదలైపోయింది. అక్కడ చాలా దారుణంగా యుద్ధ పరిస్థితి అక్కడ ఉంది. యుద్ధం ఒకరికొకరు దాడులు చేసుకోవడం కూడా మొదలైపోయింది. ముఖ్యంగా ఇరానియన్ యొక్క మిలిటరీ బోట్స్ ఉంటాయి, అంటే చాలా డేంజరస్ మిలిటరీ బోట్లు, చాలా చిన్న బోట్లు అనమాట. స్వామ్ లాగే వెళ్ళి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని షిప్పుల్ని అటాక్ చేసేస్తాయి అనమాట. ఇవి చాలా దారుణంగా భయానకంగా మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది పర్షియన్ గల్ఫ్లో. అమెరికా వాటిని అడ్డుకుంటుంది, అమెరికాకు ఆ పవర్ ఉంది. కానీ ఇరాన్ వేల కొలది ఒకేసారి స్వామ్ డ్రోన్లు ఉపయోగించిన వేల కొలది ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ మిలిటరీ బోట్లను ఉపయోగిస్తే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్కి అత్యంత ప్రమాదం అక్కడ ఉంది. పైగా చైనా షిప్ యువాంగ్ వ్యాన్ స్పైయింగ్ షిప్ దానికి హెల్ప్ చేస్తుంది, రష్యా యొక్క శాటిలైట్ పవర్ దానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లకి అత్యంత ప్రమాదం ఉందనేది అక్కడ రిపోర్టు ట్రంప్కి వెళ్ళినట్టు తెలుస్తుంది. మరి దాన్ని ఎలా తట్టుకోవడానికే ఈ పేట్రాయిట్ అని పెద్ద ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లను అక్కడ మోహరించడం జరిగింది. ఇంటర్సెప్టర్ షిప్పులను కూడా అక్కడ మోహరించడం జరిగింది అమెరికా. అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్కి రక్షణగా చాలా వ్యవస్థను అక్కడ ఎయిజిస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని అక్కడ మోహరించింది. కానీ ఇరాన్ దానికి విరుగుడు కనిపెట్టి ఎక్కువ అంటే అది 100 మిసైల్స్ 100 టార్పిడోలను ఒకేసారి ఆపగలిగింది. కానీ అది 500 ప్రయోగించిందనుకో ఇరాను ఏదో ఒకటి వెళ్ళి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని పేల్చేస్తుందనమాట. అక్కడ ఒక రకమైన యుద్ధం ఉంది. దీనికి చైనా సహాయం చేస్తుంది ఇరాన్కి. నేను అంతకుముందు ఎప్పుడూ చెప్తూ ఉన్నాను అనమాట. చైనా ఇంటికి ప్రయోజనం అంటే అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియరే తైవాన్ని రక్షిస్తుంది చైనా నుంచి. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని ఇక్కడ పేల్చేస్తే ఇక్కడ ప్రమాదం పొంచితే ముఖ్యంగా YJ-20 లాంటి మిసైల్ని చైనా ఇరాన్కి సప్లై చేస్తున్నట్టు తెలుస్తుంది. అది చైనాకి అత్యంత అమ్ములు పొదులు ఉన్న అత్యంత ప్రధాన అస్త్రం అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్కి ఎగినెస్ట్గా. దాన్ని ఏదో ఇరాన్ ద్వారా ప్రయోగించేసి అమెరికాకు ఒక భయాన్ని కలిగిస్తే ఇక అమెరికా తైవాన్కి రక్షణగా చైనాకి వ్యతిరేకంగా ఆపొచ్చు అనమాట. అందుకే చైనా అక్కడ రంగంలోకి దిగుంది, చాలా డేంజరస్గా. అందుకే డొనాల్డ్ ట్రంప్ కూడా జీ జిన్పింగ్తో అర్జెంటుగా ఫోన్ కాల్ మాట్లాడడం అనేది కూడా ఇక్కడ మనం చూడవచ్చు. అంటే యుద్ధ వాతావరణం ఎలా ఉందో చూడండి. ఇలాంటి పరిస్థితులు అంటే 80,000 డ్రోన్లు 3,000 మిసైల్స్తో తర్వాత ఎంతో మిలిటరీ 10 లక్షలు అంటే IRGC కమాండోస్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ కలిపితే 10,000 దళాలతో ఇరాన్ సంసిద్ధంగా ఉంది. తర్వాత దాని ప్రాక్సీ సపోర్ట్ ఉంది. చైనా రష్యా వెనకాల ఉంది. ఈ పక్కన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇంకా గల్ఫ్ కంట్రీస్ ఇండైరెక్ట్గా దాన్ని సహాయం చేయడం, ముఖ్యంగా ఇజ్రాయెల్ తర్వాత నాటో దేశాలైన బ్రిటన్ కూడా దానికి సహకరిస్తుంది. ఇదంతా ఒకటి మోహరింపులు ఉన్నాయి. ఇదంతా యుద్ధ వాతావరణం, యుద్ధం మొదలైనట్టే. ఇదంతా ఒక పక్కన ఉంటే ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంకో పక్కన శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఒమన్లో యాక్చువల్గా ఒమన్ క్యాపిటల్లో ఈ శాంతి చర్చలకు తెరదించింది. ముఖ్యంగా టర్కీ మీడియేషన్ చేస్తుంది. ఇరానియన్ అఫీషియల్స్ అమెరికా అఫీషియల్స్ అక్కడ అటెండ్ అవుతున్నారు. కానీ ఈ శాంతి చర్చలు ఫలిస్తాయా అంటే అది ఇంపాసిబుల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇరాన్ అంటుంది ఈ శాంతి చర్చలు అనేది కేవలం మా న్యూక్లియర్ ప్రోగ్రామ్కి సంబంధించిందే, అణు కార్యక్రమానికి మాత్రమే సంబంధించి ఉండాలని. కానీ అమెరికా ఇజ్రాయెల్ ఏమని పట్టుబడుతున్నాయి, ఎట్టి పరిస్థితుల్లో అణు కార్యక్రమం ఒక్కటే కాదు, ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ఫోర్స్కి బాలిస్టిక్ మిసైల్స్కి అక్కడ ప్రొటెస్ట్ చేసే వాళ్ళని ఊరేయకుండా ఆపడం, ఇవన్నీ శాంతి చర్చల్లో ఉండాలి ప్రజాస్వామ్యం అని. ఇది అయితే మాకు ఈ శాంతి చర్చలు వద్దని ఇరాన్ అంటుంది. కానీ శాంతి చర్చలు ఒక పక్క మొదలయ్యి మరి ఈ శాంతి చర్చలు అణు కార్యక్రమం మీద ఒకటి ఉంటే ఓకే, అదర్వైజ్ మాత్రం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఈ అణు కార్యక్రమంలో కూడా ఇరాన్ దగ్గర అంతకుముందు గత 4 నెలల క్రితం అమెరికా యొక్క తన F-35 బాంబర్లు దాడి చేసినప్పుడు ఫోర్డో, ఇస్ఫహాను, నాటాంజ్ అనే అణు రియాక్టర్ల దగ్గర 400 కిలోల ప్లూటోనియం అంటే అణుబాంబు తయారు చేయగలిగే ప్లూటోనియం, శుద్ధి చేసిన ప్లూటోనియంని ఇరాన్ తరలించేసింది. ఇప్పుడు ఆ 400 కేజీలని మాకు సబ్మిట్ చేయాలనేది అమెరికా అడుగుతుంది, లేదా రష్యా ఆధ్వర్యంలో పెట్టి ఇరాన్ బయటికి వెళ్ళాలని. కానీ ఇరాన్ ఏమంటుంది,
ఇలాంటి అణుశుద్ధిని చేసిన ప్లూటోనియం ఏది కూడా ఇరాన్ బయటికి వెళ్ళడానికి వీలు లేదు, దాన్ని ఒప్పుకోమని ఇరాన్ చెప్తుంది. అంటే చాలా ప్రతిష్టంభనతో, అంటే డెడ్లాక్ అనేది అక్కడ శాంతి చర్చలో ఉంది. ఒక పక్కన యుద్ధం మొదలైంది, యుద్ధం మొదలైనట్టేనండి. అంటే ఆల్మోస్ట్ వేసుకోవడం కంటే ఒకళ్ళు డ్రోన్ల అటాకులు, దాన్ని F-35C కూల్చేయడం అంటే ఆల్మోస్ట్ యుద్ధం మొదలైంది. అది ఏదైనా ఒక స్లిప్ అయ్యిందంటే ఆల్మోస్ట్ యుద్ధం మొదలైనట్టే. చాలా మాన్యువరబుల్, అక్కడ డాగ్ ఫైట్స్ అవి కూడా కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పక్కన శాంతి చర్చలు అన్నమాట. ఇరాన్ అమెరికాల మధ్య ఈ గందరగోళం గల్ఫ్లో అత్యంత తీవ్రమైన ప్రమాదంలో అక్కడ పొంచుంది. అది రష్యా చైనా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అక్కడ మూడో ప్రపంచ యుద్ధ పరిస్థితులు, అంటే హైలీ ఫ్లాష్ పాయింట్ అనమాట. ఏ టైంలో ఎలా ఉంటుందో, ఏ గంటలో ఎలా ఉంటుందో చెప్పలేని భయానకమైన బ్యాటిల్ గ్రౌండ్, అంటే యుద్ధ రంగం అక్కడ సిద్ధమై ఉంది. ఒకవేళ ఇరాన్ అణు కార్యక్రమాన్ని, ఈ ప్లూటోనియం బయటకు తరలించకపోయినా, లేకపోతే అమెరికా కాలయాపన చేస్తుంది. ఈ కాలయాపనలో ఇంకా మోహరింపులు అక్కడ చేస్తుంది. అంటే ఇరాన్ ఒకవేళ అటాక్ చేస్తే దాన్ని ఎలా తట్టుకోవాలని. మళ్ళీ ఇదే సమయంలో ఖైమేనీని సంహరించడానికి ఇజ్రాయెల్ మొసాద్ అక్కడ రంగంలో ఉంది. అందుకనే టెల్ అవీవ్ ఇరాన్ క్యాపిటల్లో, తర్వాత అణు రియాక్టర్ల దగ్గర ఒక బాంబు పేలుళ్ళు, తర్వాత ఇబడాన్ అని పోర్ట్ సిటీలో బాంబు పేలుళ్ళు. అంటే అక్కడ మొసాద్ చాలా యాక్టివ్గా ఉందని తెలుస్తుంది. ఈసారి ఇరాన్ ఏంటంటే ఈ మొసాద్ యొక్క కార్యక్రమం చైనా మిలిటరీ ఏజెన్సీ ద్వారా దాన్ని అడ్డుకుంటుందన్నమాట. సో అత్యంత దారుణమైన పరిస్థితులు. కానీ ఈసారి ఇరాన్ని మాత్రం ఏదో వెనుజులాలా ఓడించేయడం అనేది మాత్రం అమెరికాకి సాధ్యం కాదని అక్కడ మోహరింపులు బట్టి తెలుస్తుంది. ముఖ్యంగా చైనా, రష్యాలు అక్కడ ఉండడం వల్ల. కానీ ఈ విషయంలో మాత్రం ఇండియా చాలా న్యూట్రల్ పాత్ మెయింటైన్ చేస్తుంది. ఎందుకు అంటే ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దానిపై దాడి చేస్తే, ఒకవేళ ఇరాన్ ప్రభుత్వం కూలిపోతే అమెరికా నేతృత్వంలో అమెరికా ఇన్ఫ్లుయెన్స్ గల ఒక పప్పెట్ గవర్నమెంట్ ఫామ్ అవుతుందన్నమాట. అప్పుడు ఇండియా దాన్ని బట్టి, అటువంటి పరిస్థితిని బట్టి ఉండాలని. ఎందుకంటే ఇక్కడ రష్యా, చైనా, అమెరికాలు ఉండడం వల్ల రెండు అక్కడ భయంకరమైన ఫ్లాష్ పాయింట్ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇండియా వెళ్ళడం లేదు. కానీ ఇరాన్కి యునైటెడ్ నేషన్స్లో సపోర్ట్ చేసి ఖైమేనీ ప్రభుత్వానికి దగ్గరలో ఉన్నాం. కానీ ఒకవేళ అది కూలిపోతే పరిస్థితి ఏంటనేది ఇండియా ఆలోచిస్తుంది ఇప్పుడు వెనిజులా లాంటి పరిస్థితుల్లో. కాబట్టి ఇండియా ఒక తటస్థత మెయింటైన్ చేస్తుంది ఆ గల్ఫ్లో ఉన్న ఇండియాకున్న ఒక సెన్సిటివ్ రిలేషన్స్ బట్టి.